ఇక్కడ నుండి మేమైతే గంగా స్నానానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుడి నుండి కొంచెం దూరమే ఉన్నది గంగకి వెళ్ళడానికి. ఇక్కడ ఒక రాయికి అయితే విగ్రహాలు అయితే చెక్కున్నాయి. ఒక రాయి చుట్టూ ఒక పెద్ద రాయి, ఇక్కడ ఒక చిన్నగా శివలింగం ఉన్నది, ఇక్కడ గణపతి విగ్రహం ఉన్నది. వీటికి ముందు ఒక నంది అయితే ఉన్నది. ఇది చాలా పురాతనమైన నందిలాగానైతే నాకైతే అనిపిస్తున్నది. గోదావరి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక గోదావరి వాటర్ కొన్నే ఉన్నాయి. ఇది లక్ష్మీ నరసింహస్వామి. భక్తులు అయితే చాలా ఉన్నారండి ఫ్రెండ్స్. ఇగో స్వాములు కూడా ఇక్కడికే వచ్చారు ఎక్కువ మంది. ఇక్కడ వాటర్ అయితే తక్కువే ఉన్నాయి, ఇసుక రాళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి. కొన్ని వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లోనే అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు. ఇక మా పాప అయితే ముందు రెడీ గంగా స్నానానికి. చెప్పు ఆడబెట్టుకొని తిన్నారా నా మాట. గంగా స్నానం అయితే కంప్లీట్ అయింది. ఈ గంగమ్మ గుడి అంట, గంగమ్మ తల్లి ఇక్కడ గుడికి దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడికైతే వెళ్తున్నాం. ఇదట అద్దాల మండపం అట. వావ్, ఎటు చూసిన అద్దాలు. ఇదే ఉయ్యాలైతే కనబడుతుంది చూడండి. దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక ఇంటికి అయితే వస్తున్నాం. ఇక్కడ ఇంచుమించు నాకైతే చిన్నగా తిరుపతి దేవుని గుడి చూసినట్టు అనిపించింది మాకైతే. మంది కూడా బాగా మంది ఉన్నారండి. ఇక్కడ కూడా బాగా ఫేమస్ పుణ్యక్షేత్రం ఈ ధర్మపురి.